సో అగైన్ ఇది కూడా ఇంకొక స్టాండర్డ్ మోడల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. అయితే ఇది డైరెక్ట్గా స్టాండర్డ్ మోడల్ లాగా లేదండి. ఇప్పుడు అక్కడ ఉన్న లోపల ఇంటిగ్రల్ లోపల ఉన్న ట్యాన్ని సైన్ బై కాస్లోకి మార్చుకుంటే అప్పుడే ఇది స్టాండర్డ్ మోడల్ లాగా అవుతుంది. సో ముందు అక్కడ ఉన్న ఆ ట్యాన్ని సైన్ బై కాస్లోకి మార్చుకొని చూద్దాం. సో అక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమైందంటే 2 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ హోల్ బై 3 ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ డిఎక్స్. సో కామన్ డినామినేటర్ తీస్తే 2 cos x మైనస్ sin x బై 3 cos x మైనస్ 3 cos x ప్లస్ sin x dx. బై cos x పోయిందండి. కామన్ డినామినేటర్ cos x క్యాన్సిల్ అయింది, మిగిలింది ఇదే. ఓకే, ఇప్పుడు కాస్ సైన్లో ఇలా ఉన్నప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్, దీనికి ఒక రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ సెకండ్స్ మీరు చేసేయచ్చు. ఓకే, అదేంటంటే ఆ షార్ట్ కట్ ఇంటిగ్రల్ ఇలా ఉంటే, ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ ఇలా ఉంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇంటిగ్రల్ రాయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ టర్మ్ ప్రొడక్ట్ ఆఫ్ కోఫిషియంట్స్ ఆఫ్ కాస్ ఏసీ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ కోఫిషియంట్స్ ఆఫ్ సైన్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, ఆ డినామినేటర్లో ఉన్న కోఫిషియంట్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎక్సే వేయాలండి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాదు, ప్లస్ ఈసారి క్రాస్ మల్టిప్లై ద కోఫిషియంట్స్ ఏడి మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ లాగ్ వస్తుంది, లాగ్ టు ద బేసి లాన్ denominator inside the integral c cos x plus d sin x ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నేను కే అని వేస్తాను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సి ఉంది కదా. ఇది ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఓకే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఓకే ఇంపార్టెంట్ షార్ట్ కట్, డైరెక్ట్గా వాడితే మీకు విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ క్వశ్చన్లో ఏబిసిడీలు రాసుకుందాం. ముందు ఏబిసి, ఏ ఏమో 2 అవుతుంది. ఏ ఈజ్ ఆల్వేస్ కోఫిషియంట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇన్ ద న్యూమరేటర్, బి కోఫిషియంట్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ 1, సి ఏమో 3, డి ఏమో 1. సో ఇవి డైరెక్ట్గా అక్కడ ప్లగ్ఇన్ చేసుకుంటే ఇచ్చిన ఇంటిగ్రల్ ఏసీ ప్లస్ బీడి, ఏసీ ప్లస్ బీడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏడి మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ లాన్ మాడ్ అక్కడ ఉన్న డినామినేటర్ 3 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో నంబర్స్ని సింప్లిఫై చేస్తే 5/10 అంటే 1/2x ప్లస్ ఇక్కడ మళ్ళీ 5/10 మళ్ళీ 1/2 లాన్ మోడ్ 3 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో హాఫ్ బయటకు తీస్తే ఎక్స్ ప్లస్ లాన్ మోడ్ 3 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన రిజల్ట్తో కంపేర్ చేసుకుంటే ఆల్ఫా 1 అవుతుంది, ఇంకా బీటా గామాలు ఇక్కడ ఉన్న సైన్ కాస్ కోఫిషియంట్స్ అవుతాయి. సో ఆల్ఫా ఏమో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1, బీటా ఏమో సైన్ కోఫిషియంట్ 1, గామా ఏమో 3, బీటా సైన్ ఎక్స్ ప్లస్ గామా కాస్ ఎక్స్. సో ఫైనల్గా అడుగుతుంది ఆల్ఫా ప్లస్ గామా బై బీటా. సో ఆల్ఫా ప్లస్ గామా బై బీటా ఏమవుతుందంటే 1 ప్లస్ 3/1 4 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4 హియర్. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఈ రిజల్ట్ని గుర్తుపెట్టుకోవడానికి దే విల్ హెసిటేట్, బట్ ప్లీజ్ డోంట్ హెసిటేట్. ఉన్నవి కొన్నే రిజల్ట్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ రిజల్ట్స్. సో అవి గుర్తుపెట్టుకుంటేనే మీకు ఫైనల్గా 1 అవర్లో ఫైనల్గా ఈ మ్యాథ్స్కి వచ్చే 1 అవర్లో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, అయితే మామూలుగా దీన్ని గుర్తుపెట్టుకునే ముందు అట్లీస్ట్ వన్స్ ఇది ఎలా వచ్చిందో ప్రూవ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది ఎలా వచ్చిందంటే దీని బేసిస్ ఏంటంటే అక్కడున్న సో లాంగ్ ఆన్సర్ టైప్లో చేసేటట్టయితే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ న్యూమరేటర్ని ఇలా రాయాలి. సమ్ కాన్స్టెంట్ ఏ టైమ్స్ డినామినేటర్ ప్లస్ అనదర్ కాన్స్టెంట్ బి టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. ఇలా వేసుకొని ఏబీలు కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం ఏబీలు అంటే బై కంపేరింగ్ కోఫిషియంట్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి చేద్దామండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన నంబర్స్ న్యూమరేటర్ 2 cos x మైనస్ సైన్ ఎక్స్, న్యూమరేటర్ 2 cos x మైనస్ సైన్ ఎక్స్
అండ్ డినామినేటర్ అటు సైడ్ ఏ తర్వాత వేయాలి. డినామినేటర్ ఇస్ 3 cos x ప్లస్ sin x ప్లస్ b టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. ఈ 3 cos x ప్లస్ sin x డెరివేటివ్ వేయాలి. మైనస్ 3 sin x ప్లస్ cos x. ఇప్పుడు ఈ రెండు సైడ్స్లో sin x cos x కోఫిషియంట్స్ కంపేర్ చేసుకొని ఏబీలు కనుక్కోవాలి. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ cos x కోఫిషియంట్ 2, రైట్ సైడ్ cos x ఇక్కడ ఉంది, ఇంకా ఇక్కడ ఉంది. సో b ఇంటూ cos x. సో రైట్ సైడ్ ఏమవుతుందంటే 3a ప్లస్ b ఇంటూ 1b. సిమిలర్లీ sin x కోఫిషియంట్ నుంచి ఇంకో రిలేషన్ వస్తుంది. sin x కోఫిషియంట్ కంపేర్ చేస్తే లెఫ్ట్ సైడ్ -1, రైట్ సైడ్ a ఇంటూ 1 ప్లస్ b ఇంటూ -3. సో a మైనస్ 3b. సో 2 అన్నోన్స్, 2 ఈక్వేషన్స్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏబీలు వస్తాయి. ఈ ఏబీలు తీసుకెళ్ళి ఇదే రిలేషన్లో పెడితే, అంటే న్యూమరేటర్ని రాసాం కదండి, సో ఇదే రిలేషన్లో పెడితే ఇక్కడ ఏబీలు క్విక్గా సాల్వ్ చేస్తే ఏబీలు మళ్ళీ 1/2 వస్తుంది. సో ఈ ఏబీలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి, ఈ న్యూమరేటర్ని తీసుకెళ్ళి అక్కడ ఇంటిగ్రల్ లోపల పెట్టి, అక్కడ ఇంటిగ్రల్ లోపల ఇక్కడ ఇంటిగ్రల్ లోపల పెట్టి, ఆ ఇంటిగ్రల్ని 2 డిఫరెంట్ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేస్తే అవి ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అయిపోతాయి. అలా అయిన తర్వాత వచ్చేది ఇదే ఆన్సర్. ఓకే, ఇది మనం ఈ నంబర్స్కి రాసాము ఈ స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ జనరల్ ఎక్స్ప్రెషన్స్కి కూడా ఇదే ప్రాసెస్ చేస్తే ఇక్కడ నుంచి న్యూమరేటర్ ఈక్వల్ టు a టైమ్స్ డినామినేటర్ ప్లస్ b టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ఏసీ చేస్తే ఏబీలు కనుక్కుంటే మీకు వచ్చే ఆన్సర్ ఇక్కడ రైట్ సైడ్ రాసిన ఆన్సర్. సో అట్లీస్ట్ ప్రాసెస్ ఒకసారి తెలియాలి. మామూలుగా బోర్డ్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్లో ఐపీలో వస్తుంది ఇది 7 మార్క్స్కి. అట్లా కాకుండా ఎంసెట్లో కానీ మెయిన్స్లో కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడి చేస్తేనే ఈజీగా వితిన్ సెకండ్స్ అయిపోతుంది. సో ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ యూ టు రిమెంబర్ దిస్ రిజల్ట్ డైరెక్ట్లీ యాజ్ ఏ షార్ట్ కట్. ఓకే, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయ్యే మీ జేఈ మెయిన్స్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ అప్డేటెడ్ జేఈ మెయిన్స్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.